ఏఐ వీడియోస్కి మోనటైజేషన్ వస్తుందా? ఏఐ వీడియోస్ని చేయడం వల్ల మనకు వర్క్ ఈజీనా? ఎక్కువ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చా? ఈ టాపిక్ గురించి కంప్లీట్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, రకరకాలైనటువంటి టూల్స్ ఇప్పుడు వచ్చేసి ఉన్నాయి. అంటే ఏఐతో ఇమేజెస్ క్రియేట్ చేయడం, ఏఐతో వీడియోస్ క్రియేట్ చేయడం, ఏఐతో ఆడియోని చెప్పించడం 11 ల్యాబ్స్ అని ఉంది. అలాగే చాట్‌జీపీటీ ద్వారా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం, వీడియోస్ InVideo.ai అనేసి, జెమినీ AI అని చెప్పేసి, ఇట్లాగా బనానా, ఇలాంటివన్నీ కూడా చాలా టూల్స్ వచ్చేసి ఉన్నాయి. కానీ ఒకటైతే చెప్తున్నాను, ఎప్పటికైనా కానీ ఎవర్ గ్రీన్ ఏంటంటే ఒరిజినల్ వాయిస్, ఒరిజినల్గా మనం కనపడుతూ వీడియోస్ చేయడం, ఒరిజినల్గా షూట్ చేసినటువంటి వీడియోస్ని పెట్టడమే మనకి ఎక్కువ సేఫ్. ఎందుకంటే ప్రశాంతంగా నిద్రపోగలం, మన ఛానల్ మీద మనకి నమ్మకం ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా మన గురించి తెలుస్తుంది. అదే ఏఐ ద్వారా వీడియోస్ క్రియేట్ చేశారనుకోండి, ఈ ఛానల్ మోనిటైజేషన్ అవుతుందా లేదా, ఇదొక టెన్షన్. అలాగే మనం చాలా రకాలైనటువంటి వీడియోస్ యూట్యూబ్లో చూస్తే కనుక చైనా వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి, వాటిని ఎడిట్ చేసుకోండి, వాటిని పెట్టండి అని అంటున్నారు. కానీ ఇదంతా ఫేక్. ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియోస్ డౌన్లోడ్ చేసి పెట్టినా కానీ మీకు ఖచ్చితంగా మోనటైజేషన్ రాదు. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి మీకు ఎలిజిబిలిటీ రాదు. ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ వాళ్ళకి మాత్రమే ఇప్పుడు యూట్యూబ్ మోనటైజేషన్ ఇస్తుంది. రీసెంట్గా కొంతమంది యూట్యూబర్స్ ఎవరు చెప్పారు ఏఐ ద్వారా రాదని, నువ్వే చేసుకో, ఏఐ ద్వారా నువ్వెందుకు స్క్రీన్ మీద కనపడి చేస్తున్నావు? ఏఐ వీడియోస్ లక్షలు కోట్లు వస్తుంటే స్క్రీన్ మీద కూర్చొని ఎందుకు నార్మల్ వీడియోస్, ఒరిజినల్ వీడియోస్ చేస్తున్నావు? దయచేసి గ్రహించండి, ఫేక్ వీడియోస్ని నమ్మద్దు. ఖచ్చితంగా ఒరిజినల్ వీడియోస్ని మాత్రమే చేయండి. ఏఐ ద్వారా చేయగలిగేది ఏంటి అంటే కనుక మన వర్క్ని సులభం చేసుకోండి. ఏఐ ద్వారా కంటెంట్ క్రియేషన్ అంటే మీకు స్క్రిప్ట్ కావాలా, ఏఐ ద్వారా తీసుకోండి. ఏ వీడియోస్ చేయాలి, ఆ వీడియోస్ టాపిక్స్ ఎలా అనేది చాట్‌జీపీటీ ద్వారా తెలుసుకోండి. ఏవైనా ఇంపార్టెంట్ ఇమేజెస్ కావాలన్నా క్రియేట్ చేసుకోండి. ఒరిజినల్ థంబ్నెయిల్స్కి, అలాగే ఏఐ ద్వారా క్రియేట్ చేసే థంబ్నెయిల్స్కి సిటిఆర్ కానివ్వండి, యూట్యూబ్ ప్రమోషన్ ఇచ్చేది, ఇంప్రెషన్స్ ఇవ్వడం కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి మీరే చాట్‌జీపీటీ ద్వారా కానీ లేదా ఇతర వెబ్సైట్ ద్వారా కానీ థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెట్టి చూడండి, ఒరిజినల్ థంబ్నెయిల్ పెట్టి చూడండి, దేనికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో గమనించండి. యూట్యూబ్లోనే మీకు చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ ద్వారానే మీరు రకరకాలైనటువంటి ఏఐ వీడియోస్ని ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోస్ని కనుక మీరు బాగా చూసి లైక్స్ అవి కనుక చేస్తే నేను ఎలాగో ఫ్రీగా ఏఐ ఇమేజెస్, ఏఐ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా లీగల్గా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే యూట్యూబే ఆప్షన్ ఇచ్చింది కాబట్టి దాంట్లో క్రియేట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. కానీ మీ వర్క్ కూడా చూపించాలి. కంప్లీట్గా అన్ని ఏఐ ద్వారానే చేయించకుండా దాంట్లో ఎడిటింగ్ కావచ్చు, దాంట్లో వచ్చేటటువంటి విజువల్స్ని ఎడిటింగ్ చేసుకొని రకరకాలుగా మీ స్కిల్స్ని కనుక చూపిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి దయచేసి నేను మీకు చెప్తున్నాను, ఏఐ వీడియోస్ జోలికి ఎంత తక్కువగా వెళ్తే అంత మంచిది. మోనటైజేషన్ కూడా ఒక ఛానల్కి తీసేస్తే దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఛానల్స్ మోనటైజేషన్ కూడా తీసేస్తున్నాడు. ఎందుకంటే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి ఇలాగా వచ్చేస్తున్నాయి. నా ఛానల్స్కి చాలా వాటికి అలాగ రావడం జరిగింది. అందుకనే మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరో ఏదో వే చెప్పారని చెప్పేసి దాంట్లో దిగేయడం, ఉన్నది పాయ ఇంకోటి పాయ అన్నట్టుగా రెండూ పోగొట్టుకుంటారు. దయచేసి జాగ్రత్తగా స్టెప్ వేసే ముందర బాగా రీసెర్చ్ చేసుకొని చేయండి. థ్యాంక్ యూ అండి.